ఇండస్ట్రీలో కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. వాటిలో గుడ్ బ్యాడ్ రెండూ మిక్స్ అయి ఉంటాయి. ప్రస్తుతం రాజాసాబ్ విషయంలో మాళవికని టార్గెట్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. అందుకు కారణాలు కూడా చెబుతున్నారు. అవేంటి? రాజాసాబ్ ఆలస్యం అవటానికి మాళవికకి ఏంటి సంబంధం? వాచ్ ది స్టోరీ. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్నది రాజాసాబ్ సినిమాపై భారీ హైప్ ఉంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు యాక్షన్ మూడ్ లో ఉన్న డార్లింగ్ ఫస్ట్ టైం హారర్ కామెడీ జోనర్ లో మూవీ చేస్తున్నాడు. ఇందులో వింటేజ్ ప్రభాస్ కనిపిస్తాడనే టాక్ ఉంది. ఏప్రిల్ 10 రిలీజ్ కానుంది. డేట్ కూడా అనౌన్స్ చేశారు. తీరా అనుకున్న తేదీకి రావటం లేదని క్లారిటీ ఇచ్చేసింది. రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నది ఇంకా ఫిక్స్ చేయలేదు, కానీ వాయిదా పక్కా అని తేలిపోయింది. అంతే. అందరి చూపు హీరోయిన్ మాళవికా మోహన్ పై పడింది. మాలీవుడ్ బ్యూటీ మాళవికా మోహన్ కెరీర్ ప్రారంభించి 10 ఏళ్లు దాటింది. ఇప్పటికే ఆమెకున్న రేంజ్ లో నేమ్ ఫేమ్ సొంతం కాలేదు. ఆమె తర్వాత వచ్చిన ముద్దుగుమ్మలంతా దూసుకెళ్తున్నారు. ఆమె కన్నా ముందున్న వాళ్ళు ఇప్పటికీ స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మాళవిక మాత్రం ఎక్కడ మొదలైందో అక్కడే ఆగిపోయింది. ఆఫర్లు రావటం లేదా అంటే వస్తున్నాయి. చిన్న సినిమాలా అంటే అది కూడా కాదు, కానీ ఎక్కడో లక్కు తేడా కొడుతోంది. మలయాళం, తమిళం, కన్నడం, హిందీ అన్ని భాషల్లోనూ అడుగుపెట్టింది, కానీ ఎక్కడ చెప్పుకోదగ్గ సక్సెస్ రాలేదు. ఇప్పుడు రాజాసాబ్తో నేరుగా తెలుగు ఇండస్ట్రీలోకి వస్తోంది. దెబ్బకు అన్ని లెక్కలు సెట్ అయిపోతాయని ఆనందంలో ఉంది. కానీ ఇక్కడ కూడా బ్యాగ్ లక్ వెంటాడుతోంది. 2013లో మలయాళం మూవీ పట్టం పోలేతో కెరీర్ స్టార్ట్ చేసింది మాళవికా మోహన్. బియాండ్ ది క్లౌడ్స్తో బాలీవుడ్, పెట్టాతో కాలీవుడ్లో అడుగుపెట్టింది. కన్నడ సినిమాలను ట్రై చేసింది. ఇక విజయ్తో నటించిన మాస్టర్ మూవీతో కాస్త ఫాలోయింగ్ పెంచుకుంది. మారన్, క్రిస్టీ సినిమాలతో ఓకే అనిపించుకుంది. విక్రమ్ తంగ్లన్ మూవీలో ది గ్లామర్ రోల్లో కనిపించింది. ఆమె నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన అవకాశమే రాజాసాబ్. ప్రభాస్తో ఆఫర్ అంటే దూసుకు వెళ్ళటమే అని ఫిక్స్ అయిపోయింది. కానీ సినిమా అనుకున్న టైంకి రాకపోవడంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. పోనీలే, సర్దార్ 2 షూటింగ్ వేగంగా జరుగుతుంది అనుకుంటే కార్తీక్ కాలికి గాయం కావడంతో షూటింగ్కి బ్రేక్ పడింది. దీంతో మాళవికా మోహన్ అంటే సినిమాలు వాయిదాలు తప్పవా అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్లు మొదలైంది. రాజాసాబ్ పై మాళవిక ఎఫెక్ట్ పడిందంటున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న రాజాసాబ్ ప్రస్తుతం విఎఫ్ఎక్స్ వర్క్ తో పాటు రీషూట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఒక గ్లిమ్స్, 2-3 పోస్టర్లు తప్ప ఇంకెలాంటి అప్డేట్లు లేవు. ఈ మూవీకి తమన్ అదిరిపోయే ట్యూన్లు ఇచ్చాడని అన్నారు. ఇప్పుడు అవే ట్యూన్లు చెత్తబుట్లో పడేశానని తమన్ చెబుతున్నాడు. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా గురించి గందరగోళం వీడేదెప్పుడు? ఆగస్టు 15 రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. మరి మేకర్స్ ఏం చెబుతారో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.